హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే గురించి చెప్పుకుందాం. మనిషి జీవితానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. కానీ ఆరోగ్యం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతోంది. ఇప్పుడు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి వైద్యం చేయించుకోవాలి అంటే డబ్బు లేనిది పని జరగదు. దీనివల్ల ఆరోగ్యం అనేది దిగువ వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఆరోగ్య భద్రత కొందరికి మాత్రమే పరిమితమవుతోంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకరికి మాత్రమే పరిమితం అవ్వాల్సిన అంశం కాదు. మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటే అంత ఆరోగ్యవంతమైన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని ప్రకటించింది. ఇంతకు ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎప్పుడు మొదలైంది? దీని సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఏంటి? ఇటువంటి విషయాల్లోకి వెళ్తే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎన్నో విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ వాటి గురించి అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి వాటికి సంబంధించి దినోత్సవాలను నిర్వహిస్తోంది. వాటిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కూడా ఒకటి. దీన్ని 2017 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత: ప్రపంచవ్యాప్తంగా మాకు ఆరోగ్య సంరక్షణ కావాలి అని గొంతెత్తి చెప్పలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వారందరూ పేదరికం అనే వృత్తంలో చిక్కుకుపోయి కనీస ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. వారి పక్షాన నిలబడి వారికి ఆరోగ్య సంరక్షణ అవసరమే అనే విషయాన్ని వ్యాప్తం చేయటమే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత. మనిషికి ఉన్న హక్కుల్లో భాగంగా ఆరోగ్యాన్ని పొందడం కూడా ఒకటి అని అందరూ గుర్తించేలా చేయటం. అన్ని దేశాల్లో ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం, కనీస అవగాహన పెంచుకోవటం ఎంతో ముఖ్యం. ఈ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కొన్ని ఇతర సంస్థలు కలిసి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని నిర్వహిస్తాయి. దీని ప్రణాళికలు ఏంటంటే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2015 సంవత్సరంలో డెవలప్మెంట్ గోల్స్ లో చేర్చబడింది. ఆ సందర్భంగా 17 లక్ష్యాలను అందులో పొందుపరిచింది. వాటిని 2030 సంవత్సరానికల్లా సాధించే దిశగా నిర్ణయం తీసుకుంది. వాటిలో పేదరికాన్ని నిర్మూలించటం, ఆకలితో అలమటించే వారి సంఖ్యను తగ్గించటం, అందరికీ ఆరోగ్యం సాధ్యమయ్యేలా చేయటం, లింగ సమానత్వంతో సరిపోయేలా విద్య, ఇతర అవసరాలు అందేలా చేయటం. అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, అవసరమైన వనరుల లభ్యతతో పాటు ఆర్థిక వృద్ధి, పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధికి తగ్గట్టు అందరి జీవితాల్లోనూ అభివృద్ధి మొదలైనవి ప్రణాళికగా రూపొందించబడ్డాయి. అందరికీ న్యాయం, అందరి మధ్య ఆరోగ్యకరమైన శాంతి వాతావరణం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే రోజున జరిగే కార్యక్రమాలు ప్రజల జీవితంలో ఆరోగ్య ప్రాధాన్యత గురించి, ఆరోగ్య సంరక్షణ గురించి వ్యాప్తం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తే ఈ రోజు ప్రాముఖ్యతను నిజం చేసిన వారం అవుతాం. డిసెంబర్ 12, 2012న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దేశాలను సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ వైపు పురోగతిని వేగవంతం చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతి ఒక్కరికి ప్రతి చోట న్యాయమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలనే ఆలోచన. డిసెంబర్ 12, 2017న ఐక్యరాజ్య సమితి 72/138 తీర్మానం ద్వారా డిసెంబర్ 12ని అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవంగా ప్రకటించింది. 2024 యుహెచ్సి దినోత్సవం యుహెచ్సి దిశగా పురోగతిని వేగవంతం చేయటంలో ఆర్థిక రక్షణ పాత్రపై దృష్టి సారిస్తుంది. ఆరోగ్య
ఖర్చుల కోసం జేబులో నుండి చెల్లించాల్సి రావటం వల్ల ప్రజలు పేదరికంలోకి పడిపోకుండా ఆర్థిక రక్షణ నిర్ధారిస్తుంది. గత 20 సంవత్సరాలుగా ఆర్థిక రక్షణ క్రమంగా క్షీణించింది. 2 బిలియన్ల మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 1.3 బిలియన్ల మంది ఆరోగ్య ఖర్చు కారణంగా పేదరికంలోకి నెట్టబడ్డారు. దీని అర్థం తల్లులు తమకు లేదా వారి పిల్లలకు అవసరమైన ప్రాణాలను రక్షించే జోక్యాన్ని కోల్పోవచ్చు. ప్రజలు నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు సకాలంలో నిర్ధారణ చేయబడరు. ముందస్తు చికిత్సలో జాప్యం తీవ్రమైన చికిత్స చేయలేని లేదా ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన జనాభా మరింత స్థితిస్థాపకంగా, ఉత్పాదకంగా, శాంతియుతంగా, సంపన్నంగా ఉండే సమాజాలను నిర్మిస్తుంది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అందరికీ ఆరోగ్యం ఒక అవసరం. 2030 నాటికి UHCని సాధించడానికి అనేక ఉన్నత స్థాయి రాజకీయ నిబద్ధతలు ఉన్నప్పటికీ ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఇప్పటికీ అవసరమైన ఆరోగ్య సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వాలు ప్రజలను, ముఖ్యంగా మనలో అత్యంత దుర్బలంగా ఉన్నవారిని ఆరోగ్య ఖర్చులను తగ్గించకుండా రక్షించడంలో తగినంతగా పెట్టుబడి పెట్టే వరకు UHC అస్పష్టంగానే ఉంటుంది. ఈ UHC దినోత్సవం సందర్భంగా ఆర్థిక రక్షణ చర్యలను అమలు చేయడానికి WHO అత్యవసర చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రజనీకాంత్ మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. కండలు తిరిగిన 6 ప్యాక్ అసలే లేదు. లేటెస్ట్ ట్రెండ్ అసలే ఫాలో కాడు. అందరూ తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు. అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయం కృషితో ఎదిగిన నల్లని చంద్రుడు. అదరగొట్టే స్టైల్, దిమ్మ తిరిగే మేనరిజంతో బాక్సాఫీస్ ను సింగిల్ హ్యాండ్ తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజనీకాంత్. ఈ నెంబర్ 1, నెంబర్ 2 గేమ్స్ మన దగ్గర నడవవు. నేను సపరేట్, ఓన్లీ వన్ పీస్, సూపర్ 1. ఇది 2.0లో రజనీకాంత్ తన గురించి తాను చెప్పుకున్న మాట. ఇదే డైలాగ్ వేరే వాళ్ళు చెప్తే నవ్వుకుంటారేమో కానీ రజనీకాంత్ చెప్తే మాత్రం ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఆయన దూకుడు అలా ఉంటుంది. మరి 48 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకొని 75కి చేరువవుతున్న సమయంలో కూడా ఇప్పటికీ సూపర్ స్టార్ గా ఉంటూ రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ చరిష్మా గురించి ఏం చెప్పాలి. ఈ హీరో డిసెంబర్ 12న 75వ ఏట అడుగు పెడుతున్నాడు. ఆయన నడిస్తే స్టైల్, కూర్చుంటే స్టైల్, మాట్లాడితే స్టైల్, సిగరెట్ తాగితే స్టైల్, అలా పక్కకు చూసినా స్టైల్. ఒక్కటేంటి ఏం చేసినా ఎలా చేసినా అంతా స్టైల్. ఒక్కటేంటి ఏం చేసినా ఎలా చేసినా స్టైల్ స్టైల్ స్టైల్. అసలు స్టైల్ అనే మాట ఆయన చూసి పుట్టిందేమో మరి, లేదంటే ఆయన కోసమే పుట్టిందేమో అన్నట్లుగా ఉంటుంది రజనీని చూస్తుంటే. 1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్ ఆ తర్వాత రజనీకాంత్ గా మారాడు. 2000, 2007, 2011 ఈ 3 సంవత్సరాల్లో కేవలం 2 విషయాలు మాత్రమే సాధారణం. 3 సంవత్సరాల్లో ఒకటి భారత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం, రెండవది యువరాజ్ సింగ్. 3 ప్రపంచ కప్లలోనూ స్టార్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యువరాజ్ తనంతట తానుగా భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే ఈ 3 ప్రపంచ కప్లను గెలుచుకున్న యువరాజ్ అందరి హృదయాల్లో గుర్తుండిపోయేలా ముద్రవేశాడు. యువీకి నేటితో 43 ఏళ్లు నిండాయి. అతను అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చి చాలా రోజులైంది. అయితే ఈ రోజు కూడా అతని ఇన్నింగ్స్లు కొన్ని ఇంకా సోషల్ మీడియాలో గుర్తుండిపోయేలా ఉన్నాయి. 1981 డిసెంబర్ 12న జన్మించిన యువీ 2000లో తొలిసారిగా భారత్ కు అండర్-19 ప్రపంచ కప్ అందించాడు. అతని ఆల్రౌండర్ ప్రదర్శన కారణంగా అతను టోర్నమెంట్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ బలమైన ప్రదర్శన కారణంగా అతను సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓడిఐల్లో కెన్యాపై అక్టోబర్ 2000లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత యువీ వెనుతిరిగి చూడలేదు. అతను మైదానంలో ప్రతిరోజు కొత్త అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP జాతీయ అధ్యక్షుడు
శరద్ పవార్ 85వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం. పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ బారామతిలో సీనియర్ అధికారి. గోవింద్ రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదాబాయి వామపక్ష భావాలు కలిగిన రాజకీయ సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ. రాజ్ కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ఆన్ మై ఓన్ టర్మ్స్ లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి 6 గంటలకే ఆ రోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా నాన్నకు దూరంగా ఉండేవాళ్ళం. చదువులో నా రికార్డ్ సరిగ్గా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్ట్ కార్డ్పై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్ పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. చేరన్ ఒక భారతీయ చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, గేయ రచయిత. తమిళ సినిమాల్లో తన రచనలకు ఆయన ప్రసిద్ధి చెందాడు. వెట్రి కోడికట్టు, ఆటోగ్రాఫ్, ఆడుం కూతు, తవమై, తవమిరుందు చిత్రాలకు ఆయన 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ఆయన 5 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు 6 దక్షిణ ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు. చేరన్ మొదట్లో మానవ సంబంధాలపై దృష్టి సారించి గ్రామీణ ఆధారిత నాటక చిత్రాలను రూపొందించడం ద్వారా దర్శకుడిగా పురోగతి సాధించాడు. భారతి కన్నమ్మ, పోర్కాలం చిత్రాల్లో తన రచనలకు విమర్శకుల ప్రశంసలు పొందాడు. చేరన్ మదురై సమీపంలోని పలయూర్ పట్టి గ్రామంలో డిసెంబర్ 12, 1970న జన్మించాడు. సంభవ సేట్ ఒక నటుడు, మోడల్, డాన్సర్, వ్లాగర్. భోజ్పూరి ఐటమ్ సాంగ్స్ లో తన నటనకు ఆమె బాగా పేరు తెచ్చుకుంది. సంభవ సేట్ డిసెంబర్ 12, 1980న ఢిల్లీలో జన్మించారు. సేట్ తన కెరీర్ను వివిధ ఐటమ్ సాంగ్లలో డాన్సర్గా ప్రారంభించింది. రూప్ రంగి నగరి, లెంగామే వైరస్, నషే నషే ఉతాతా, జంగ్, కమర్ జబ్ లచ్కేలా వంటి భోజ్పురి చిత్రాల్లో ఆమె అనేక ఐటమ్ సాంగ్స్ లో కనిపించింది. ఆమె కిడ్స్ నంబర్ 1, 36 చైనా టౌన్ వంటి హిందీ చిత్రంలో కూడా చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత పాగల్పన్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆగ్ కల్, తేరే మేరే ప్యార్ కే చర్చే, బోలియాన్ వంటి అనేక ఐటమ్ సాంగ్స్ లో నటించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.